హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విజయవాడ స్పెషల్ అయిన చేపల పులుసు చూద్దాం. ఎలా చేద్దామో చూపిస్తానండి. ఫస్ట్ చేపలు ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఫస్ట్ క్లీన్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేప పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే చేప క్లీన్ చేసుకోవడం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ నాచు ఉంది కదా, అది పోవాలండి. లోపల మనకి టంగు అది ఉంటుందన్నమాట, అది కూడా తీసేయాలి, ఆ షెల్ అనేది. ఓకేనా. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది చూడండి, అది కూడా తీసేయాలి ముక్కకి. ఎందుకంటే అది చేదు వస్తుంది అనమాట, మనకి పులుసు మంచిగా టేస్ట్ అనిపించదు. సో అందుకని ఆ వైట్గా ఏమున్నా పులుసు అంతా ఇలా చాక్తో క్లీన్ చేసుకోవాలండి. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ఓకేనా. వీడియో లెంతీగా ఉందని అనుకోకండి. ఓకేనా. స్టెప్ టు స్టెప్ కాబట్టి వీడియో లెంతీగా అనిపిస్తుంది. హెడ్ ఉంది కండి, చేప హెడ్, ఇలా నాచు అంతా తీసేయాలి. చూసారా, వైట్గా వస్తుంది. ఆ వైట్గా ఉంటే మంచిగా ఉన్నట్టు ఆ పులుసు అనేది పోతుంది. ఓకేనా. చూసారా, ఈ టంగ్ లోపల ఉంది చూసారా, అది కూడా తీసేయాలండి. ఓకేనా. అది కొంచెం చూడండి నేను ఎలా తీస్తున్నానో, అది మంచిది కాదనమాట, అది తీసేయాలి. ఓకేనా. చేప టీతున్నా ఏం కాదు, కానీ ఆ షెల్ ఉండకూడదు. ఓకేనా. చూసారా, అక్కడ పులుసు ఉంది. ఆ పులుసు పదునైన షార్ప్ నైఫ్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఈజీగా. చూసారా, ఈ బ్లడ్ అనేది పర్లేదండి, కొన్ని చోట్ల ఉంటాయి థిక్ బ్లడ్, అది కూడా తీసేయాలండి, రిమూవ్ చేసేయాలి. ఓకేనా. తోక ముక్క కూడా ఇలా క్లీన్ చేసుకోవాలండి. చిన్న ముళ్ళున్నా ఏం కాదు, పక్కన సైడ్ రెక్కలు. ఓకేనా. పులుసు ఉండకుండా మాత్రం క్లీన్ చేసుకోవాలండి. ఇది ఫ్రెష్ చేప చూసారా, అందుకనే బ్లడ్ బాగా కనిపిస్తుంది కదా. లైవ్ ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి సండే స్పెషల్ అంటే చేపల పులుసు, చికెను, మటన్ ఇవే కదా. సో ఈరోజు మా ఇంట్లో ఫిష్ అనమాట. ఇప్పుడు దాకా నేను ఫిష్ రెసిపీయే పెట్టలేదు. సో ఈరోజు మా హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తా అని చెప్పారనమాట, అందుకే ఆయనే వీడియో తీస్తున్నారు, నేను వర్క్ చేస్తున్నాను అలాగా. ఇదంతా ఆయన రెసిపీ అండి, ఆయనే చాలా వరకు చేసింది. నేను జస్ట్ వీడియో పట్టుకోవడం అలా చేశాను, క్యాప్చర్ చేయడం అలా చేశాను నేను. తర్వాత నుంచి మాత్రం ఇదిగోండి అలా క్లీన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మామూలు వాటర్తో 2 times కడుక్కోవాలండి. ప్రతి ముక్క అంతే ఇదిగా క్లీన్ చేసుకోవాలండి. ఓకేనా. అది కొన్ని చెప్పండి బ్లడ్, ఈ బ్లడ్ మంచిది కాదు, అది రిమూవ్ చేసేయాలి. ఓకేనా. ఫిష్ చాలామందికి చేయడం తెలియదండి, పెద్దవాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది, కానీ మనకి అంత తెలియదు. ఇప్పుడు అక్కడ బయట చేసినా సరే మనకి ఏం చేయాలన్నది నేను చూపిస్తున్నాను అండి. కటింగ్ అది బయట ఇప్పుడు చేయడం చాలా వరకు వచ్చేసింది కదా. సో వాళ్ళు చేసిన తర్వాత కూడా మనకి మంచిగా అనిపించదు. సో ఇలా చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఆ ప్లేట్లో నేను చూడండి ఎలా కడుక్కుంటున్నాను. మనకి నీసు స్మెల్ రాకుండా ఉప్పు, పసుపు కంపల్సరీగా బాగా ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకొని బాగా క్లీన్ చేస్తే మనకి స్మెల్ అనేది రాదు ఫిష్. కొంతమంది రాగి పిండితో కూడా క్లీన్ చేస్తారండి. రాగి పిండి, ఉప్పు అలా వేసి కూడా క్లీన్ చేయడం నేను చాలామందిని చూశాను. నా టైప్ అయితే నేను మమ్మీ వాళ్ళు, అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర చూసాం కదా ఇలాగే చేస్తారని. పసుపు, ఉప్పే మనం ఫస్ట్ నుంచి వాడతాము. సో నేను అలాగే క్లీన్ చేసుకున్నాను. ఓకేనా అండి. మీకు చూపిస్తున్న విధంగా అలా 2 times నేను మామూలు వాటర్తో వాష్ చేసుకుని, తర్వాత మాత్రం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఒక 3 times అంతే అండి. మనకి నీసు స్మెల్ అనేది రాదు. ఓకేనండి. పసుపు మనం ఎక్కువ వేసుకోవాలండి, కొంచెమే వేసుకోవద్దు. ఓకేనా. నేను చూపిస్తున్న విధంగా వీడియోలో. ఓకేనా. ఫిష్ చాలా మంచిదండి పిల్లలకి, అంటే ఒక 2-3 years దాటిన తర్వాతే పెట్టండి, మరి చిన్న పిల్లలకు కాదు నేను చెప్తుంది. ఓకేనా. ఫిష్ హెడ్ ఉంటుంది కదండి, అది చాలా మంచిది అనమాట. చాలామంది తినరు, కానీ ఆ ఫిష్ హెడ్ చాలా మంచిది. ఓకేనా. ఇదిగోండి చూసారా, పసుపు నేను ఎంత వేస్తున్నానో, సాల్ట్ కూడా ఎక్కువ వేస్తున్నాను అండి. ఎందుకంటే మనకి తెమడ జిగురు ఉంటుందన్నమాట చేపకి. సో ఆ చేప జిగురు పోవాలంటే మనం సాల్ట్ ఎక్కువ యూజ్ చేయాలి. అప్పుడు యూజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పైనుంచి కిందకి చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నాను చేపది. అలా మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ముక్కకి అది పట్టాలన్నమాట, అప్పుడు దాని జిగురు అనేది పోతుంది. సో అప్పుడు మనకి స్మెల్ అనేది అనిపించదు ఫిష్కి. చూసారా, ముక్క చూపించాను చూడండి, అలాగా ఆ విధంగా. ఓకేనా. తర్వాత నేను పైన ట్యాప్ ఉంది అలాగే వాటర్తో వాష్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఇంకా అప్పటికి కొంచెం అక్కడ గజిబిజిగా ఉంది కదా అని చెప్పి. ఓకేనా. అవన్నీ ఇగ్నోర్ చేసేయండి, ప్రతి ఇంట్లో ఈ కామనే కదా,
ఏమనుకోకండి, నెగిటివ్గా ఏం అనకండి. నెక్స్ట్ ఇప్పుడు కడుక్కున్న తర్వాత 3 times తర్వాత దీన్ని మ్యాగ్నేట్ చేసుకునే విధానం చూపిస్తున్నాను అండి. ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 hour ముందైనా ఆయిల్ వేసుకోవాలి. ఒక గరిటెడు కారం చేపలకి ఎక్కువ పట్టిద్దండి. నేను ఒక 3 spoons వేసాను. 1 spoon సాల్ట్ సరిపోతుందండి. గార్లిక్ పేస్ట్ మన ఇష్టం అండి, 1 స్పూను అలా వేసుకోవచ్చు. పసుపు కూడా చిటికెడు పసుపు సరిపోతుందండి, ఎక్కువ పసుపు అక్కర్లేదు. ఓకేనా, ఇవన్నీ కలిపేసి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంతే. నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి తక్కువేనండి. నాన్ వెజ్ అయినా నేను మరీ ఎక్కువ వేసాను. ఓకేనా, ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు చేపల పులుసుకి మనం ఏమేమి కావాలో ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనకి చేపల పులుసుకి ఒక 2 ఆనియన్స్, జీడిపప్పు, ధనియాలు, మెంతులు, చెక్క, లవంగం ఇవన్నీ కావాలండి. కొత్తిమీర, మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 ఆనియన్స్ ముందుగానే కట్ చేసుకున్నా అండి. ఒక 5 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 1 ఆనియన్. ఈ ఆనియన్ టమాటా ఎందుకు అలా కట్ చేశానంటే అండి, మిక్సీ పడతానండి. ఫస్ట్ ఇవి వేపుకోవాలి. మనం ప్లేట్లో పెట్టుకునే మసాలా ఐటమ్స్ విడిగా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. ఓకేనా అండి, మంచిగా కొంచెం వేగితే సరిపోతుందండి, మరి ఎక్కువసేపు ఏం వేగక్కర్లేదు. అలా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత పౌడర్లా అవుతుంది కదా, మరీ మెత్తగా అవ్వక్కర్లేదండి. అలా తగులుతూ ఉంటేనే బాగుంటుంది మనకి మెంతులు ఆ ఫ్లేవర్ అది. తర్వాత ఇది మా హస్బెండ్ చేస్తున్నారండి, నేను చూస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. కళాయి పెట్టారు, స్టవ్ వెలిగించి కళాయి పెట్టారు. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నారండి. ఒక 3 గరిటెలు వేసారండి, అంటే ఫుల్గా కాదు, ఆఫ్ అనుకోండి. ఎందుకంటే చేపల దానికి మనకు ఆయిల్ ఎక్కువ పడిద్ది. ఓకేనా, ఆయిల్ కాగిందో లేదో చూసి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఫస్ట్ దేనికైనా పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. ఆనియన్ కన్నా పచ్చిమిర్చి వేస్తే నాన్ వెజ్కి బాగుంటుంది. ఏ కూరకైనా అంతే అనుకోండి. మా హస్బెండ్ చెక్ చేస్తున్నారు అది నూనె కాగిందా లేదా అని. ఓకేనా, తర్వాత పచ్చిమిర్చి వేసారండి. నేను అన్న ఒక్కొక్కటి వేస్తే ఎలాగా అని చెప్పి మొత్తం ఒకేసారి అంటే ఆయనకి తెలియక పాపం ఒక్కొక్కటి వేస్తున్నారు. నేను అన్న నెక్స్ట్ ఆనియన్ వేసేయచ్చు కదా అంటే లేదు పచ్చిమిర్చి వేగాలి అని చెప్పి ఒక 2 minutes అలా వేగిచ్చారండి. చూడండి, అలా వేగితేనే దాని ఫ్లేవర్ పట్టిద్దంట. వేగిన తర్వాత ఆనియన్స్ వేసారండి. ఒక 2 onions ఏనండి చాలు. ఇంకొక ఆనియన్ మాత్రం మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో, గోల్డ్ కలర్లోకి వస్తే చాలండి. ఇదిగోండి మిక్సీ పట్టాను కదా, ఈ మిక్సీని ఇది కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా అండ్ ఆనియన్ గుజ్జు కూడా యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా కలుపుకోవాలండి. మనకి నూనె ఇలా పైకి తేలాలండి. తేలిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు, అది వేసుకున్న తర్వాత దానిలో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం దానిలో వేసాము, ఇంత పచ్చిమిర్చి వేసాం కదా అని స్పైసీ ఏమి ఉండదండి. చేపలకి సరిపోతుంది కరెక్ట్గా నేను చూపించిన పద్ధతిలో వేస్తే కనుక. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత చేప ముక్కల్ని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చేప ముక్కల్ని దీనిలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి కొంచెం సేపు. దాని మీద ఏం కదపద్దండి, కదిపితే చేప విళ్ళిపోతుందనమాట. సో చేప ఏం మాడదండి. ఓకేనా, సిమ్లోనే ఉంచండి. హైలో పెడితేనే మనకి ఏమైనా ఇదవుతుంది. చూసారా, ముక్కలు అలా ఒక్కొక్కటి వేసుకోవాలండి పక్కకి. ఇంకా మా హస్బెండ్కి సరిగా వేయడం రావట్లే పాపం ఆయనకి. ఇంకా అందుకని నేను పక్కన తీసుకొని నేను వేశాను. ఆయన 2 heads అవే వేశారు, మిగతాయి నేను వేసాను అనమాట. తర్వాత దీనిలో బెల్లం ఇంపార్టెంట్ అండి, బెల్లం వేసుకోవాలండి. మనకు పులుసు ఐటమ్ అంటే బెల్లమే వేసుకుంటేనే మంచిది. చూసారా, అలా బెల్లం వేసుకున్న తర్వాత చేప చూసారా ఎక్కడ ఏది విడలేదు. ఓకేనా, తర్వాత దీన్ని కొంచెం సేపు అయిన తర్వాత అటు ఇటు తిప్పుకోక్కర్లేదండి, అలాగే ఇదైపోతుంది. ఓకేనా, దీనిలో ఇప్పుడు పులుసు పోసుకోవాలండి. పులుసు కూడా ఆయన కొంచెం పోస్తే మిగతా రిమైనింగ్ నేను పోసాను అనమాట. పోసిన తర్వాత మనకి తెలిసిపోతుంది, ఆయిల్ చూసారా పైకి తెలుస్తుంది. ఇప్పుడు గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, ఇది కొత్తిమీర మా చెట్టుకి, అదే మా తోటలో చూసారు కదండి పైన టెర్రస్ మీద, ఆ కొత్తిమీర అనమాట. ఇదిగోండి, ఇప్పుడు హైలో పెట్టుకోండి. దానికి ఎంత వాటర్ కావాలో విడిగా పులుసు పోసిన తర్వాత కూడా ఒక టీ గ్లాస్, 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. అప్పుడు మనకి మంచిగా ఒక హైలో ఒక 10 minutes అయినా మరగాలి. మరిగితే దానికి బాగా పట్టి ఇలా అవుతుంది. చూసారా, చేపల పులుసు రెడీ అండి. ముక్క ఎక్కడా విడలేదు. ఇంకా మేము అన్నం రెడీ చేసేసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.